సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఎప్పుడు నా వెన్నంటే ఉంది. అంటే నేను చిన్నపిల్లప్పటి నుంచి అయితే తెలుసు, వెన్నంటే ఉంది. ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. రాజకీయంగా కూడా గురువర్యులు బ్రహ్మ ప్రసాదరావు గారికి, సెక్రటరీ మాజీ సైనికుల కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. సెక్రటరీ గంటా చంద్రశేఖర్ గారికి, అలాగే ఎప్పుడు కర్ణా ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో ఉండే పండు గారికి, మా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శులు రాధాకృష్ణ గారికి, అలాగే శ్రీహరి గారికి, మా తోటి పన్నాలక్ష్మికి, అలాగే బీజేపీ నాయకులకు, అలాగే కార్గిల్ యుద్ధంలో పాల్గొని దేశ రక్షణకై పాటుపడి విశ్రాంతి లేకుండా మాజీ సైనికులకు ఏదో చేయాలి అనే తపనతో అందరూ కూడా ఒక కార్యక్రమం అనుకుంటే ఎంతో కమిట్మెంట్ తో వచ్చే నా సోదరులకి, మాజీ సైనిక కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముందుగా కొన్ని విషయాలు చెప్పాలంటే, చంద్రశేఖర్ గారు కానీ ప్రసాదరావు గారు కానీ 12-13 సంవత్సరాల క్రితం ఇక్కడ కార్యక్రమానికి నన్ను పిలిచి వారి కుటుంబంలో ఒక సభ్యురాలుగా వారి వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా, అంటే వారి ఏదైనా సమస్య చెప్తే ఎవరికి ఏవైతే సహాయం కావాలన్నా ఈ స్థలం కోసం ప్రతిపక్షంలో ఉండి కూడా వైసీపీ ప్రభుత్వంలో, అంత ముందు ప్రభుత్వంలో కూడా చాలా ప్రయత్నం, చాలా మంది నాయకులు తిరగడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇది ఎండోమెంట్ సైట్, ఈ స్థలం మనం కూర్చున్న స్థలం. దీన్ని 30-35 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క డేట్ తప్పు రాకుండా ఫస్ట్ అండ్ ఫస్ట్ కి దీన్ని అద్దె చెల్లిస్తూ ఇందులోనే ఆఫీసు తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక, ఇందులో 3000 మంది సభ్యులు పైచులుగా ఉన్నారు. మరి ఆ మాజీ సైనికులకి కుటుంబాలకి పెన్షన్స్ రాకపోయినా, వాళ్ళ కుటుంబాలకి ఏదైనా వైద్య సౌకర్యం అందకపోయినా, ఈ మాజీ సైనికుల కుటుంబాలకి ఎక్కడో కాకినాడలో వైద్యం చేయించుకున్నట్టు ఇక్కడే చేయించాలని చెప్పేసి దానికోసం, అలాగే సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు తీసుకొచ్చి వాళ్ళ పెన్షన్స్ రాని వాళ్ళకి ఎందువల్ల